ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులందరికీ ప్రత్యేకించి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈరోజు గత వారం రోజులుగా గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారి ప్రకటనలు చూస్తూ ఉంటుంటే ప్రధానమంత్రి పదవికే కలంకితం తెచ్చే విధంగా దిగజారుడుగా మాట్లాడుతూ ఉన్నారు. 1వ దశ ఎన్నికలైన తర్వాత 2వ దశ ఎన్నికలైన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి వైఖరిలో పూర్తిగా అసహనం వచ్చేసింది. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతంలో జరిగినటువంటి పోలింగులో ఆ విధమైనటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణం నరేంద్ర మోడీ గారి ప్రకటననే. ఇప్పటికే 30 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ పార్టీకి పూర్తి మెజార్టీ కలిగించినటువంటి పరిస్థితి 30 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ అంత కంఫర్టబుల్ మెజార్టీతో ఉంది. అయినా కూడా ఇస్ బార్ 400 అన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇస్ బార్ 400 అంటే దేశంలో ఉన్న మేధావులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి 30 సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు. ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ 400 అంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు జరిగితే అందులో నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు. పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంతలాగా ఉండాలి. దేశంలో ఉన్న సంపదను ఆదాని, అంబానీ, గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి. ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కి బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడము క్షేత్రస్థాయిలో. ఏ ఒక్క దళితుడు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు. ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000 లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు ఒకరోజు అన్నాడు. 2వ రోజు మంగళసూత్రాలు గుంజుకుంటుంది అంటున్నాడు. 3వ రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని మీ అన్ని గుంజుకుంటాయి అంటుండు. 4వ రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం, అర్బన్ నక్సలిజం వస్తాడంటున్నాడు. హనుమాన్ చాలీసా చదవని అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చి నిన్న నారాయణ ఖేడ్ అక్కడ అంటాడు RR ట్యాక్స్ వసూలు చేస్తుంటుండు. ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడి దాకా దిగజారిపోయిన ఆఖరికి మామూలు వలన 3 సార్లు ఓడిపోయిన కార్పొరేటరో వార్డు మెంబరో కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. అక్కడికి దిగజారిపోయింది ఇవాళ ప్రధానమంత్రి. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలోని మొత్తం యావత్ సంపద 11 లక్షల కోట్ల రూపాయల సంపద LICతో సహా, BSNLతో సహా, ఎయిర్పోర్టులతో సహా, పోర్టులతో సహా ఆదాని అంబానీ A+A ఇద్దరికి అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది తెలవగానే మేము అదనలే ఇదనలే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను, ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలిచినా భవిష్యత్తు కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉంటాయని చెప్పే ధైర్యం ఇప్పుడు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు ఉందా? నేను అటుగా చెప్తానే, ఆనాడు మండల్ కమిషన్ తెస్తే అద్వానీ గారి కమండల్ యాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లోలం చేసి మండల కమిషన్ అమలు కాకుండా చేసినాడా లేదా? అదేవిధంగా RSS చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశానికి తీసుకొస్తామని చెప్పిండా లేదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి దేశంలో ఎవరు ఎంతున్నారో వారికంతా
జితేనా ఆబాది ఉత్తనా ఇచ్చాదారి అంటే ఆ కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట రిజర్వేషన్ కులగణన సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా అమిత్ షా ఇంకొకరు ఏం మాట్లాడినా ఈవెన్ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా రిజర్వేషన్ దళితుల యొక్క రిజర్వేషన్ పొందే విధానాన్ని అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడింది వాస్తవం కాదా? ఇలా వీళ్ళు ఏం సామాజిక ఫ్యూడల్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ, ఒక ఫ్యూడలిస్టుకు రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాదాపు దేశం మొత్తంలో కొన్ని 30-40 లక్షల ఖాళీలు ఉంటే కూడా ఉద్యోగ నియామకాలు చేపడతలేదు. ఎందుకంటే అందులో రిజర్వేషన్ల వాళ్ళు వస్తారని. ఇలా ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి యూపీపీఎస్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఏ హక్కు ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉందో అది కూడా నిండకుండా ఉండేటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాడు ఇలా నరేంద్ర. అది కూడా పార్లమెంటు సాక్షిగా క్వశ్చన్కు జవాబిచ్చిన ఆన్సర్లో ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది లిఖితపూర్వకంగా అవన్నీ మీ కాయిదాలు పెడతాం. ఈ రోజు ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. మనను మనం కాపాడుకోవడానికి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మనకున్న హక్కు రిజర్వేషన్ కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళని ఒక సన్మార్గంలో నడుపుకునే విధంగా ఉండడానికి కొరకు ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను వ్యతిరేకిద్దాం. రెండవది, ఈరోజు 2023లో అధికారంకి వచ్చాం. డిసెంబర్లో 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, రేపొద్దున రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్ 4,000 ప్లస్ కొత్త వాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం. మాకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతాం. వేరే వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాలకు అడ్డంపులు వేస్తారు. దయచేసి మీరంతా ఆలోచన చేయండి. ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నా, నేను చెప్పినన్ని అమలు కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు ఉండితే రావు. ఓటు మోర్లు వేసినట్టు బీజేపీకి బీఆర్ఎస్కి వేసి అనవసరంగా ఓటు వృధా చేయకండి. తెలంగాణ అభివృద్ధి కావాలి. మొన్ననే నియంత్రణత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన కింద కాంగ్రెస్ను తెచ్చుకున్నాం. రేపు మళ్ళీ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా త్యాగాల కుటుంబం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మానవతావాది రాహుల్ గాంధీ గారి నాయకునిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకోవాలని మాట మనం చేస్తూ స్థానికంగా సిరిసిల్లకు సంబంధించి మళ్ళొక రోజు కార్మిక దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతన్నలకు విశ్వాసం ఇస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అయిపోగానే 10 సంవత్సరాల కంటే మెరుగైన దిశ లోపల మీ భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. అది మా బాధ్యత, నాయకత్వం. బకాయిలు పాత సమస్య ఉండొచ్చు, భవిష్యత్తులో బకాయిలు మొత్తం చెల్లించడంతో పాటుగా ఒక ఉజ్వలమైనటువంటి ప్రణాళిక మీతో కూర్చొని అన్ని రకాల కార్మికుడు చిన్న కింది స్థాయిలో ఉండబడేటువంటి మామూలు వ్యక్తి దాకా కూడా ఆర్థికంగా ఎదగడానికి, వేడి నీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టుగా మహిళా సంఘాలను కూడా బలోపేతం చేస్తూ వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇండస్ట్రీని కాపాడుకునే బాధ్యత. ఇండస్ట్రీ కాపాడుకోవడమే కాదు, దాన్ని ప్రోత్సాహపరుస్తూ ఇంతకుముందు మా కాబోయే పార్లమెంట్ సభ్యుడు చెప్పినట్టుగా భవిష్యత్తులో సిరిసిల్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రికగ్నేషన్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయబోతాం. అది మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అనే మాట సందర్భంగా మనం చేస్తూ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నేతన్న విషయాలన్నీ కూడా వారి గతంలో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అవగాహన ఉంది. ఈ సమస్యలకు సంబంధించి రకంగా డెఫినెట్గా మా కన్సర్న్ ఉంది అనేటువంటి మాట చెప్తారు. తప్పకుండా వారందరికీ కూడా మరి సిరిసిల్లకు సంబంధించినటువంటి అందరూ వచ్చి సమావేశాలు విజయం చేయాల్సిందిగా కోరుతూ 13 నాడు జరిగే ఎన్నికల్లో అనేక అబద్ధాలు చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ. ఎన్నడూ భారతీయ జనతా పార్టీ ఎలా దేశంలో స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి జిఎస్టీ చేసింది. నేతన్నల పట్ల ఒక
క్లస్టర్ వస్తే తీసుకొని వరంగల్లో పెట్టిండ్రు. వాళ్ళు చేసింది ఏం లేదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, సిట్టింగ్ ఎంపీగా 5 ఏళ్ళు వినోద్ కుమార్, సిట్టింగ్ ఎంపీగా 5 ఏళ్ళు బండి సంజయ్, సిట్టింగ్ ఎంపీగా 5 ఏళ్ళు నేను. సిరిసిల్ల కోసం కనీసం పార్లమెంట్ అంతా వదిలిపెట్టు. నేతన్నల కొరకు ఏం చేసిర్రో, నేతన్న విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమా అని మరొకసారి సవాల్ చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో అడిగినాం. మేము ధైర్యం ఉంది, అప్గ్రేడేషన్ కావచ్చు, యారబియం కావచ్చు, కేంద్ర మంత్రి తీసుకురావడం కావచ్చు, అనేక రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఆనాడు మెక్మా ద్వారా మహిళలకు స్వయం సమృద్ధి కావడానికి అవకాశం కల్పించడం, అనేక రకాల చర్యలు తీసుకున్నాం. మీరేం చేశారు చర్చకు చూపెడదామని కోరుతూ, దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అందులో సిరిసిల్ల అగ్రభాగాన్ని నిలిచిన విధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిస్పందన చూస్తే ఏళ్ళ మొత్తం బీవై నగర్ నుంచి అక్కడ కొత్త బస్టాండ్ నుంచి ఓల్డ్ బస్టాండ్ దాకా ఈరోజు మేడే సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తుంటే కార్మిక వాడల్లో వాళ్ళు ఇచ్చే స్పందన, ఆశీర్వచనం మా అభ్యర్థికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. తప్పకుండా గెలుస్తామనే నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకంతో మేము మరొకసారి సిరిసిల్లకు సంబంధించిన ప్రతి ఓటర్ని 2 చేతుల జోడించి కాంగ్రెస్ను ఆశీర్వదించండి, కాంగ్రెస్ను గెలిపియండి. జరుగుతున్న కార్యక్రమాలు, జరగాల్సిన కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆటంకం లేకుండా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుంటే మరింత ఉత్సాహంగా అన్ని పనులు జరుగుతాయనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాం.